ప్రకటన గ్రంథం 9:1-12 అధ్యాయం 5వ బూర గురించి తెలుసుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగచేత సూర్యునిని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినట్టుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమిపై రాలుట యోహాను గారు చూస్తారు. ఆ నక్షత్రము మనం యేసుప్రభువు గారని మనం చెప్పుకోవచ్చు. ఆయనకి పాతాళపు యొక్క చెవిని ఇస్తారు. అగాధం యొక్క తలుపులను యేసుప్రభు వారు తెరుస్తారు. ఆయన తెరిచినప్పుడు అగాధము నుండి పొగ అధికంగా వస్తుంది. ఆ పొగ సూర్యుడిని వాయుమండలాన్ని కప్పివేస్తుంది. అందువలన చీకటి కమ్మెను. తరువాత అగాధం నుండి మిడతలు భూమిపైకి వస్తాయి. ఆ మిడతలు తేళ్లకి ఎంతైతే బలం ఉంటుందో వాటికి అంత బలం ఉంటుంది. వాటికి మనుషులను బాధ పెట్టే అధికారం ఇవ్వబడుతుంది. ఎవరైతే దేవుని ముద్ర నొసళ్ళపైన వేయబడకుండా ఉంటుందో ఆ మనుషుల్ని బాధ పెట్టే అధికారం మిడతలకు ఉంటుంది. 5 నెలల వరకు వాటికి బాధ పెట్టే అధికారం ఉంటుంది. యుద్ధానికి సిద్ధపాటు కలిగినటువంటి గుర్రములు ఏ విధంగా అయితే బలంగా ఉంటాయో అదేవిధంగా ఈ మిడతలు కూడా బలం కలిగి ఉంటాయి. తర్వాత ఈ మిడతలకి పాతాళపు రాజు దూతగా ఉంటారు. ఈ విషయాల్ని మనం 5వ బూర ఊదినప్పుడు గమనించవచ్చు.